Programming class. In the class, we are discussing about collections in Java. ఈరోజు మన క్లాసెస్లో ఏమేమి టాపిక్స్ చూద్దామో అనేవి ఇప్పుడు చూద్దాము. టాపిక్స్ ఏంటంటే వాట్ ఈస్ కలెక్షన్స్, అసలు కలెక్షన్స్ అంటే ఏంటి, ఇంటర్ఫేసెస్ ప్రొవైడెడ్ బై కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్, కలెక్షన్ ఫ్రేమ్వర్క్ నుంచి ఏం ఇంటర్ఫేసెస్ ప్రొవైడ్ అవుతుంటాయి, అండ్ కమింగ్ టు క్లాసెస్ ప్రొవైడెడ్ బై కలెక్షన్ ఫ్రేమ్వర్క్, అదే కలెక్షన్ ఫ్రేమ్ నుంచి ఏం క్లాసెస్ ప్రొవైడ్ అవుతుంటాయి, అండ్ హైరార్కీ ఆఫ్ కలెక్షన్ ఇంటర్ఫేసెస్, ఇంకా డయాగ్రామ్ రూపంలో కలెక్షన్స్ యొక్క ఇంటర్ఫేసెస్ డయాగ్రామ్, హైరార్కీ ఆఫ్ మ్యాప్ ఇంటర్ఫేసెస్. దీస్ ఆర్ ద టాపిక్స్. అండ్ కమింగ్ టు ఫస్ట్, వాట్ ఈస్ కలెక్షన్స్, అసలు కలెక్షన్ అంటే ఏంటి. కలెక్షన్ ఈజ్ ఎ ఫ్రేమ్వర్క్ ప్రొవైడెడ్ బై జావా. దిస్ framework provides many interfaces and their implemented classes in order to store group of objects and elements in a single entity. ఇప్పుడు నార్మల్గా ఆ ఫ్రేమ్వర్క్ అనేది, కలెక్షన్ అంటేనే ఫ్రేమ్వర్క్. అసలు ఫ్రేమ్వర్క్ అనేది ఇంటర్ఫేసెస్ని, క్లాసెస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఏది ఒక ఆర్డర్లో స్టోర్ చేసే దాన్ని ఫ్రేమ్వర్క్ అంటాము. ఇప్పుడు సపోజ్ నార్మల్గా మనం చెప్పుకోవాలంటే కంప్యూటర్ లాంగ్వేజ్లో కాకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్క్ టేబుల్ తీసుకున్నప్పుడు దానికి అరేంజ్ చేసుకోవాలంటే ఏం చేస్తాము, ఫస్ట్ టేబుల్ని పెడతాము. ఆ తర్వాత ఆ టేబుల్ మీద ఏదో క్లాత్ అనేది పెడతాం కదా. ఆ తర్వాత మనకు కంప్యూటర్ని అనేది పెడతాము. ఆ తర్వాత కీబోర్డు, స్పీకర్సు అండ్ మనకి కావాల్సిన ఆపరేటర్స్ అన్నీ పెట్టుకుంటాం, అక్కడ అన్నీ సెట్ చేసుకుంటాం. ఆ కంప్యూటర్ వర్క్ ఎలా అవుతుంది అంటే, లైక్ ఆ కంప్యూటర్కి వైర్స్ అనేవి ఎలా అరేంజ్ చేసుకుంటే ఆ కంప్యూటర్ అనేది ఎలా వర్క్ అవుతుంది అని చూసుకుంటాము. ఆ అరేంజ్ చేసుకుంటాం కదా, ఆ అరేంజ్ చేసుకున్న ఒక సెట్ ఆఫ్ కొన్ని ప్రాపర్గా అరేంజ్ చేసుకున్న దాన్ని ఫ్రేమ్వర్క్ అంటాము. ఇప్పుడు చూడు, కొన్ని సెట్ ఆఫ్ థింగ్స్ ప్రాపర్గా అరేంజ్ చేసుకునే దాన్ని ఫ్రేమ్వర్క్ అంటాము. అలాగే జావాలో కూడా కొన్ని ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే మనకు కొన్ని థింగ్స్ కావాలి. మనకు మెయిన్గా ఏంటి, జావాలో ఇంటర్ఫేసెస్ క్లాసెస్ ఉంటాయి కదా. ఆ ఇంటర్ఫేసెస్లో అండ్ క్లాసెస్లో మెథడ్స్ ఉంటవి. ఏంటంటే ఇంటర్ఫేస్లో అయితేనేమో అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ ఉంటవి, అండ్ క్లాసెస్లో అయితేనేమో ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ ఉంటాయి. మనం ఏదైనా ఒక యాక్షన్ని పర్ఫామ్ చేయాలంటే ఏంటి, మనకి మెయిన్గా కావాలి మెథడ్ అనేది కావాలి. ఒక యాక్షన్ పర్ఫామ్ చేయాలంటే ఆ మెథడ్ కావాలంటే కంపల్సరీగా క్లాస్ అనేది కావాలి కదా. ఆ క్లాస్ కావాలంటే మనం క్లాస్ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా అయినా క్లాస్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదా ఒక ఇంటర్ఫేస్ని క్రియేట్ చేసి ఆ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత క్లాస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కదా ఫ్రేమ్వర్క్. అసలు ఫ్రేమ్వర్క్ మనం డైరెక్ట్గా చెప్పుకోవాలి కదంటే, కొన్ని సెట్ ఆఫ్ థింగ్స్ని ప్రాపర్గా అరేంజ్ చేసుకునే దాన్ని ఫ్రేమ్వర్క్ అంటాము. అసలు కలెక్షన్ అనేది ఫ్రేమ్వర్క్గా ఎందుకు అయిందంటే, ఇప్పుడు కొన్ని క్లాసెస్ని, కొన్ని ఇంటర్ఫేసెస్ని ఇక్కడ ఉండాలి అని ప్రాపర్గా అరేంజ్ చేసి కొన్ని థింగ్స్ని పర్ఫెక్ట్గా అరేంజ్ చేసి పెట్టారు. సో అందువల్లనే కలెక్షన్స్ అనేదాన్ని మనం ఫ్రేమ్వర్క్ అంటాము. అంటే ప్రాపర్గా అరేంజ్ చేసిన ఆ ఎంటిటీ అంటే ఆ స్ట్రక్చర్ని ఫ్రేమ్వర్క్ అంటాము. ఇప్పుడు క్లాసెస్ మొత్తంలో కలిపి ఫ్రేమ్వర్క్ ఉంటుంది. ఇప్పుడు కలెక్షన్స్ అనే దాంట్లో మనం ఇంటర్ఫేసెస్ కూడా ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో అవి చూద్దాం. ఇంటర్ఫేసెస్ ప్రొవైడెడ్ బై కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అంటే కలెక్షన్ ఫ్రేమ్వర్క్. ఫస్ట్ ఇక్కడ ఉండింది కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్. మెయిన్గా కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ నుంచి మెయిన్గా 2 ఇంటర్ఫేసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి. ఏంటది, కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అండ్ మ్యాప్ ఫ్రేమ్వర్క్. కలెక్షన్ ఇంటర్ఫేసెస్ అండ్ మ్యాప్ ఇంటర్ఫేస్, ఆ 2 ప్రొవైడ్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి, ద మెయిన్ పాయింట్ ఏంటంటే, అందరు కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇక్కడ కలెక్షన్స్ అంటే ఫ్రేమ్వర్క్, కలెక్షన్ అంటే ఇంటర్ఫేస్. ఓకేనా, కలెక్షన్స్ అంటే ఫ్రేమ్వర్క్ అండ్ కలెక్షన్ అంటే ఇంటర్ఫేసెస్. ఇక్కడ కలెక్షన్ ఇంటర్ఫేసెస్ నుండి మళ్ళీ 3 మెయిన్ ఇంటర్ఫేసెస్ ప్రొవైడ్ అవుతున్నాయి. ఏంటది, లిస్ట్ ఇంటర్ఫేస్, సెట్ ఇంటర్ఫేస్ అండ్ క్యూ ఇంటర్ఫేసెస్. దీస్ ఆర్ ద ఇంటర్ఫేసెస్ ప్రొవైడెడ్ బై కలెక్షన్ ఫ్రేమ్వర్క్. ఇంటర్ఫేస్ అని ఏదో ఒక క్లాస్ ఇంప్లిమెంట్ జరగాలి కదా. సో ఇంప్లిమెంట్ జరిగిన క్లాసెస్ అంటే ఇక్కడ ఇంప్లిమెంట్ జరిగిన క్లాసెసే ఇప్పుడు చూసుకుందాం. క్లాసెస్ ప్రొవైడెడ్ బై
కలెక్షన్ ఫ్రేమ్వర్క్ ఇక్కడ ఇచ్చాను చూసారా, ఏరే లిస్ట్, లింక్డ్ లిస్ట్, వెక్టార్ లిస్ట్, స్టాక్, కొన్ని కలర్స్గా ఇచ్చాను. ఇక్కడ బ్లూ కలర్, ఆరెంజ్ కలర్, వైలెట్ కలర్ అండ్ రెడ్ కలర్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎరే లిస్ట్ అంటే ఎరే లిస్ట్, లింక్డ్ లిస్ట్, వెక్టార్ లిస్ట్ అండ్ స్టాక్. మనకి నేమ్లోనే ఉండింది కదా, ఏంటది లిస్ట్. ఇవి అన్నీ లిస్ట్ అనే ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి ఈ బ్లూ కలర్ని. అండ్ నెక్స్ట్ ఎరే క్యూ, ప్రియారిటీ క్యూ, ఇవనేది ఆరెంజ్ కలర్లో ఉన్నవి. అవి ఆరెంజ్ కలర్లో ఉన్నవి ఏం చూసుకున్నాం కదా, మనకి పేరులోనే కనిపించింది. ఏంటది క్యూ అనే ఇంటర్ఫేస్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. అండ్ కమింగ్ టు హ్యాష్ సెట్, ఈ వైలెట్ కలర్లో ఉండేటివి హ్యాష్ సెట్ అండ్ లింక్డ్ హ్యాష్ సెట్, ట్రీ సెట్. ఇవి ఈ 3 అనేటివి ఈ వైలెట్ కలర్లో ఉండేటివి మనకి నేమ్లోనే ఉండింది కదా, అది కూడా సెట్ అనే ఇంటర్ఫేస్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. అండ్ లాస్ట్ కమింగ్ టు రెడ్ కలర్వి హ్యాష్ టేబుల్, హ్యాష్ మ్యాప్, లింక్డ్ హ్యాష్ మ్యాప్, ట్రీ మ్యాప్. ఇవి రెడ్ కలర్లో ఉండేటివి పేరులోనే ఉంది కదా మ్యాప్ అని, సో మ్యాప్ అనే ఇంటర్ఫేస్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇవి క్లాసెస్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ నుంచి క్లాసెస్ అనేవి వచ్చినాయి. అండ్ కమింగ్ టు హైరార్కీ ఆఫ్ కలెక్షన్ ఇంటర్ఫేస్ చెప్పుకున్నాం కదా, మ్యాప్ ఇంటర్ఫేస్, కలెక్షన్ ఇంటర్ఫేస్ అని. ఇప్పుడు కలెక్షన్ ఇంటర్ఫేస్ ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఇందాక చెప్పుకున్నట్టు కలెక్షన్ ఇంటర్ఫేస్ నుంచి 3 ఇంటర్ఫేసెస్ వచ్చినాయండి. ఫస్ట్ లిస్ట్, క్యూ, సెట్. వాటిలోంచి అండ్ ఇందాక చూపించాను కదా మనకి నేమ్స్ ఎరే లిస్ట్, వెక్టార్ లిస్ట్, లింక్డ్ లిస్ట్ అని, ఇంకా స్టాక్. ఇక్కడ గ్రీన్ కలర్లో ఏవైతే ఉండేటివో అవన్నీ ఇంటర్ఫేసెస్, అండ్ బ్లూ కలర్లో ఉండేటివన్నీ క్లాసెస్. దీస్ ఆర్ ద హైరార్కీ అంటే డయాగ్రామ్ ఆఫ్ కలెక్షన్ ఇంటర్ఫేస్. అండ్ కమింగ్ టు హైరార్కీ ఆఫ్ మ్యాప్ ఇంటర్ఫేస్ చెప్పుకున్నాం కదా, మ్యాప్ ఇంటర్ఫేస్ డయాగ్రామ్. ఇక్కడ కూడా గ్రీన్ కలర్ ఉండేటివన్నీ ఇంటర్ఫేసెస్ చెప్పాను కదా. మ్యాప్ ఇంటర్ఫేస్లో ఏముంది, హ్యాష్ టేబుల్ ఉంది, హ్యాష్ మ్యాప్ ఉండింది, లింక్డ్ హ్యాష్ మ్యాప్, ట్రీ మ్యాప్. దీస్ ఆర్ ద క్లాసెస్. ఏంటి మ్యాప్ యొక్క ఇంటర్ఫేస్కి, అండ్ గ్రీన్ కలర్లో ఉండేటివన్నీ ఇంటర్ఫేసెస్ అండ్ బ్లూ కలర్లో ఉండేటివన్నీ క్లాసెస్. దీస్ ఆర్ ద collections in Java. Thank you guys.